అంబేద్కర్ మార్గంలో నడవండి, రాముడు కాదు ఈ దేశానికి కావాల్సింది, రాముడు కాదు ఈ దేశానికి కావాల్సింది అంబేద్కర్ అని వీళ్ళు అంటారు. కానీ అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా? విదేశీ మతాలు ఎప్పుడూ మన దేశ శ్రేయస్సుని కోరుకోవు, మన సంస్కృతిని నాశనం చేస్తాయి, అందుకే నేను వాటిని స్వీకరించను అని. అంటే ఇండైరెక్ట్ గా మన దేశానికి కావాల్సింది రాముడే అని చెప్పాడు. అంబేద్కరే ఒప్పుకున్నాక నువ్వెవరు బ్రో చెప్పడానికి? నువ్వు అంటున్నావు రాముడు కాదు ఈ దేశానికి కావాల్సింది అని, కానీ అంబేద్కర్ అంటున్నాడు పక్క మతాల దేవుళ్ళు కాదు ఈ దేశానికి కావాల్సింది అని. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చాలా ఉంది, కానీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ని అర్థం చేసుకునే బుర్రనికి లేదు. అసలు మహానుభావుడైన అంబేద్కర్ చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి? క్యాజువల్ గా అయితే బ్రెయిన్ లో అందరికి చిప్ ఉంటది, బట్ తాతకి కొబ్బరి చిప్ ఉన్నట్టుంది. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడికి అంబేద్కర్ కి ముడి పెట్టినప్పుడే ఇతన్ని కట్ చేసేయాలి మీరు. ఎందుకంటే అంబేద్కర్ కావాలి ఈ దేశానికి, ఓకే అందరికి కావాలి. రాముడు కాదు ఈ దేశానికి కావాల్సింది, ఇట్స్ నాట్ ఓకే. అంబేద్కర్ మరియు రాముడు ఇద్దరూ కావాలి ఈ దేశానికి అని ఎందుకు మాట్లాడరు వీళ్ళు? రాజకీయం ఉత్పత్తిని పెంచినవాడు. ఉత్పత్తి అంటే అది మాక్సిమం బిజినెస్ కిందకి వస్తుంది తాత. హర్షద్ మేహతా, అదానీ, అంబానీ, టాటా, సుందర్ పిచ్చయ్య, నారాయణ మూర్తి, నితేష్ అగర్వాల్ వీళ్ళు ఎక్కువ ఉత్పత్తి చేస్తారు తాత మన దేశంలో. బిజినెస్, ప్రొడక్షన్, సేల్స్, ఎక్స్చేంజ్, స్టాక్స్ దీనికి అంబేద్కర్ కి ఎలాంటి సంబంధం లేదు తాత, ఒక ఫార్మింగ్ తప్ప. అంబేద్కర్ ఇది డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ గవర్నమెంట్, పాలసీస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సమ్ ప్రొడక్షన్స్. బట్ ఐఎమ్ నాట్ షూర్ బిజినెస్ కి ఉత్పత్తికి అంబేద్కర్ కి చాలా తక్కువ సంబంధం ఉంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. నది, యమునా నది, తుంగభద్ర నది, పెన్నా నది నదులన్నీ వ్యవసాయ భూములు పండిస్తున్నాయి. పాయింట్ ఏంటంటే అంబేద్కర్ గారు పుట్టిన తర్వాత కాదు, అంబేద్కర్ గారి తరతరాలు పుట్టక ముందు నుంచి నదుల నీళ్ళని వ్యవసాయానికే వాడుతున్నారు. బేసిక్ నీడ్ అది అందరికీ తెలుసు. ఆకలేస్తే అన్నం తినాలి, దాహం వేస్తే నీళ్లు తాగాలి అన్నది ఎంత కామనో, అలాగే నీళ్లు పోస్తేనే మొక్క పెరుగుతుంది అన్నది అంతే కామన్. సో ఆది మానవుల కాలం నుంచి వ్యవసాయం పండాలంటే నదుల నీళ్ళే తెచ్చే పోసేవాళ్ళు. ఈయన ఏదో అంతకు ముందు ఉచ్చ పోసేవాళ్ళు అన్నట్టు చెప్తుండు. బట్ అంబేద్కర్ గారు పంట యొక్క క్వాలిటీ, క్వాంటిటీ, ప్రొడక్షన్ వాల్యూని ఇంక్రీజ్ చేశారు. అంతేగాని అక్కడ ఉన్న నీళ్ళని వ్యవసాయానికి వాడతారని అక్కడ ఉన్న మనుషులకే కాదు జంతువులకు కూడా తెలుసు. ఆ రోజున మీరు వాటిని కేవలం సంధ్యావందనానికి వాడారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ రోజుల్లో మీరు కేవలం సంధ్యావందనానికి మాత్రమే వాడారంట. ఆ రోజుల్లోనే కాదు మాస్టారు, ఆది మానవుల కాలం నుంచి, జగత్తు పుట్టక ముందు నుంచి నీళ్లు పోస్తేనే మొక్క పెరుగుతుంది. అలాగే వ్యవసాయం పండాలంటే నదుల నీళ్లు తెచ్చే పోసేవారు, ఏదో అంతకు ముందు ఉచ్చనే పోసేవారు అన్నట్టు చెప్తున్నావు. 16,000 మంది గోపికలను రక్షిస్తే భార్యను అడ్డం పెట్టి చంపినవాడు కృష్ణుడు. భార్యను అడ్డం పెట్టుకొని చంపలేదురా. పాయింట్ ఏంటంటే విష్ణుమూర్తి వరాహ అవతారంలో ఉన్నప్పుడు భూదేవిని కాపాడతాడు. అప్పుడు భూదేవి నాకు పరాక్రమమైన వాడు, జగత్తులో వాడిని ఏది నాశనం చేయొద్దు, అలాంటి కుమారుని నువ్వు కూడా వాడిని చంపలేనంత గట్టిగా నీ అంటది. అప్పుడు నరకాసురుని ఇస్తాడు. వీడిని ఎవడు జగత్తులో చంపలేడు, నేను కూడా చంపలేను, బట్ అనుకుంటే నువ్వు మాత్రమే చంపగలవు అని అలాంటి కుమారుని ఇస్తాడు. తర్వాత వరాహ అవతారం నుంచి శ్రీకృష్ణుడి అవతారంలో విష్ణుమూర్తి పుడతాడు. అలాగే భూదేవి అవతారం నుంచి సత్యభామ అవతారంగా భూదేవి పుడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నేను యుద్ధానికి వెళ్తున్నా నరకాసురుడి మీదికి అంటే, ఒకప్పటి భూదేవి అవతారంలో ఉన్న సత్యభామ కూడా నేను వస్తా అంటది, నీతో యుద్ధానికి వస్తా అంటది. సరదాకే పెద్ద పెద్దలను చంపుతావట, యుద్ధం బాగా చేస్తావట, నేను వస్తా అంటది. సో అట్లా తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత నరకాసురుడిని చంపేటప్పుడు సరదాకే విష్ణు చక్రంని సత్యభామ చేతిలో సరదాకి ఇస్తాడు. సరదా వదులుతాడు. సరదాకే అంత పెద్ద రాక్షసుని నరకాసురుడిని శ్రీకృష్ణుడు వధిస్తాడు. ఇది స్టోరీ. అర్థమైందా నీకు? ఆ 16,000 మంది గోపికల్ని ఈయన మళ్ళీ భార్యలుగా ఉంచుకోవడం. ఇలా మేము బయటికి వెళ్తే ఈ సమాజం మమ్మల్ని యాక్సెప్ట్ చెయ్యదు, నువ్వే మమ్మల్ని భార్యలుగా స్వీకరించాల్సిందే శ్రీకృష్ణ, లేదంటే మేము చస్తాము అని వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళ గౌరవానికి భంగం కలిగించకూడదని శ్రీకృష్ణుడు వాళ్ళని భార్యలుగా అంగీకరిస్తాడు. ఇది నీకు తెలిసినా అర్థం చేసుకునే బ్రెయిన్ ఉన్నా సరే వచ్చి కావాలని నెగిటివ్ గా పోర్ట్రే చేస్తావు. ఎందుకంటే రాజకీయం దేవాలయాలు పాఠశాలగా మార్చిన దేశం బాగుపడింది కదా, రావుడు ఎందుకండి? అరే తాత, నువ్వు అంత గట్టిగా మాట్లాడితే దేవాలయాల నుంచే పాఠశాలలు పుట్టినాయి, మార్చడం కాదు. దేవాలయాల నుంచి పాఠశాలని మార్చడం కాదు, దేవాలయాల నుంచే పాఠశాలలు పుట్టినాయి. ఒకప్పుడు జ్ఞానం అనేది పాఠశాలల్లో కాదు, దేవాలయాల్లో బోధించబడేది, తర్వాత పాఠశాలలుగా రేకెత్తించబడ్డాయి. అయినా మన దేశమే దేవాలయాలది. అండ్ మన దేశంలో 3 లక్షలను మించి మసీదులు ఉన్నాయి. అది కూడా ఎన్నో గుళ్ళను కూలగొట్టి దానిపైన కట్టిన మసీదులు. మసీదులు ఎందుకు, చర్చిలు ఎందుకు అని ఇంక్లూడ్ చేసి అడగరీలు దేవాలయాలను మాత్రమే టార్గెట్ చేస్తారు. మళ్ళీ దేవాలయాల నుంచి వచ్చిన ఫండ్ మాత్రం తీసుకొని తింటారు. రాయేస్తే మంచి బతకడు, జ్ఞాన వృక్షాలు నాటండి. ఐ అగ్రీ విత్ దిస్. అంబేద్కర్ గారు జ్ఞాన వృక్షాలు నాటారు, ఎంతో మందిని ప్రయోజకుల్ని చేశారు. బట్ అంబేద్కర్ గారిలో జ్ఞాన వృక్షాన్ని నాటింది ఎవరు? జ్ఞానాన్ని బోధించింది ఎవరు? ఒక బ్రాహ్మణ్. అంబేద్కర్ గారు పక్క దేశాలకి చదువుకోవడం కోసం, జ్ఞానం కోసం వెళ్ళినప్పుడు హెల్ప్ చేసింది ఎవరు? ఒక బ్రాహ్మణ్. అంబేద్కర్ గారి వైఫ్ ఎడ్యుకేటెడ్ జ్ఞానవంతురాలైన అమ్మాయి ఎవరు? ఒక బ్రాహ్మణ్. ఇది కూడా చెప్పొచ్చు కదా మీరు, ఇది ఎందుకు చెప్పారు? మళ్ళీ రాముడొద్దు, దేవాలయాలు వద్దు అంటే ఇండైరెక్ట్ గా బ్రాహ్మణ్స్ వద్దు అంటున్నారు. బ్రాహ్మణ్స్ లేకపోతే అంబేద్కరే లేడు కదా, ఆ జ్ఞానమే లేదు కదా, అదెందుకు చెప్పారు మీరు? జ్ఞానం అంట జ్ఞానం. రాముడని కృష్ణుడని ఫేక్ స్టోరీస్ అల్లి వాళ్ళ నెగిటివ్ గా పోర్ట్రే చేసి మనుషులతో పోల్చి హిందూయిజాన్ని తక్కువ చేసి మనుషుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్నా నువ్వే వచ్చి మాట్లాడాలరా జ్ఞానం గురించి. తాటకిని రాముడు ముక్కు చెవులకు వచ్చిన సందర్భం నవ్వు ఆపుకుంటున్నావు కదరా, అది బుర్రా భూత.
రాముడు ఏంటి తాటకి మొక్కు చెవులో కొయ్యడం ఏంటి? బ్రెయిన్ లో కొబ్బరి చిప్ప తప్ప అసలు చిప్పే లేదు అక్కడ. మళ్ళీ వచ్చి జ్ఞానం గురించి మాట్లాడతాడు ఈయన. వదిలితే ఆర్ఆర్ఆర్ సినిమా మెయిన్ హీరో ఎన్టీఆర్ రామ్ చరణ్ కాదు సంపూర్ణేష్ బాబు అనేలా ఉన్నాడు ఈయన. రాముడు తాగుబోతని నిరూపించాడు, రాముడు వ్యభిచారాన్ని నిరూపించాడు, రాముడు హంతకుడని నిరూపించాడు. నువ్వు ఎర్రిపోవని నిరూపించారు, నీ బ్రెయిన్ లో కొబ్బరి చిప్పు ఉందని నిరూపించారు, నువ్వు దాంతో కడుక్కుంటావని నిరూపించారు, మళ్ళీ నువ్వు దాంతోనే నీళ్ళు అవుతావని నిరూపించారు. ఇంకొక ఆణిముత్యం ఉంటుందండి బైరి అని చెప్పి. ఈయనకి నాస్తికుడు అంటే మీనింగ్ ఏది లేదు, కానీ నాస్తికుడు అని చెప్పుకొని తిరుగుతాడు. ఆకాశం అనే పంచమ భూతం ఐదవ భూతం లేదు అంటే మనుషులందరికీ పైకి చూస్తే ఆకాశం కనబడుతుంది, వీళ్ళకి మాత్రం పైకాన కనబడుతుంది. 4 ఎలిమెంట్స్ మాత్రమే నిజం. ఇది నేను చెప్పట్లేదు, నా కల్పితం కాదు. నాకంటే ముందు ఎంతో మంది చెప్పారు. ఈ దేశంలో పుట్టిన భౌతికవాదులైన చార్వాక లోకాయుతులు చెప్పారు. గాలి కనిపించట్లేదని చెప్పి అది లేదు అనడం ఎంత మూర్ఖత్వమో, ఆకాశం కనిపిస్తున్నా సరే అది లేదు అంటున్న ఈయన ఎంత పెద్ద మూర్ఖుడో మీకే వదిలేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేకపోతే దానికి ఆకాశం అని పేరెందుకు పెట్టారు భయ్యా? మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలా రా మీతోటి? దేవుడు దయ్యము మంత్రాలు తంత్రాలు ఏదో గల్లీలోకి వెళ్ళి దేవుడు లేడు దయ్యం లేదు అని అరుస్తున్నారు, ఓకే. అదేదో ఒక ముస్లిం ఏరియాకి వెళ్ళి అల్లా లేడు, ఒక క్రిస్టియన్ ఏరియాకి వెళ్ళి యేసు లేడు అని అరవచ్చు కదా. వాళ్ళు దేవుళ్ళు కాదా? వాళ్ళు కనపడరు వీళ్ళకి. ఎందుకంటే ఒక ముస్లిం ఏరియాకి వెళ్ళి అల్లా లేడు అంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. నిర్మూలిద్దాం మూఢనమ్మకాలని అని నువ్వే పెద్ద మూఢనమ్మకం పట్టుకొని తిరుగుతున్నట్టు ఉంది బ్రో. అయినా కనిపిస్తున్న ఆకాశమే లేదన్నోడివి దేవుడు లేడు అనడంలో పెద్ద ఆశ్చర్యపోవడానికి ఏముందిలే అక్కడ. నిన్ను ఫాలో అయ్యే పీపుల్ ఎవరైతే ఉన్నారో మూఢనమ్మకాలు లేవు అని వాళ్ళు గ్రహిస్తున్నారు, ఓకే. బట్ నువ్వే పెద్ద మూఢనమ్మకం అని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కేవలం హిందువులని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని క్వశ్చన్ చేయలేకపోతున్నారు. నిన్ను నమ్మడం కూడా ఒక నమ్మకమే అని తెలుసుకోలేకపోతున్నారు. బాగా మోటివేట్ చేశారు. అయినా వెనకాల వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారు బ్రో? ఉళ్ళ దగ్గర గోపురాల దగ్గర మెట్ల దగ్గర కూర్చుని ఎవడైనా ఒక రూపాయి ఎత్తాడని ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఏ దేవుడు హెల్ప్ చేయడానికి అక్కడ ఉండి అడుగుతున్నాడు కూడా తెలుసు. ఆ బిచ్చగాళ్లే మొన్న రామ మందిర్ కట్టడానికి లక్షల లక్షలు డొనేషన్స్ ఇచ్చిండ్రు. ఆ అడుక్కు తినేటోడే పోయి గల్లలో 100కు 100 వేసిండ్రు. ఎంత గ్రాటిట్యూడ్ ఉంటే మాత్రం, ఎంత పాజిటివ్ ఇంటెన్షన్స్ ఉంటే మాత్రం వాళ్ళు అట్లా బిచ్చగాళ్ళు అయ్యుండి డొనేట్ చేస్తారు చెప్పు నాకు. అంటే గుడి వాళ్ళ కడుపు నింపట్లేదంటావా? వాళ్ళ ఆకలి తీర్చట్లేదంటావా? అయినా పచ్చ కెమెరాలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వీడికి ఎన్ని లాజిక్లు మ్యాజిక్లు నిజాలు చూపించిన వీడి మూఢనమ్మకంలోనే బతుకుతాడు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మాకొద్దు కులమతాలు. నీకున్న బుర్రకి నువ్వు PhD ఎలా పాస్ అయ్యావో అర్థం కావట్లేదు బ్రో నాకు. సరిగ్గా గమనిస్తే హిందూయిజంలో కులాలు లేవు, అది మతం కాదు, అదొక ధర్మం. అజ్ఞానాన్ని అంధకారాన్ని మన పిల్లల మెదడులో పెట్టి వాడు రామరాజ్యం అంటాడు, వాడు జై శ్రీరామ్ అంటాడు, ఇప్పుడేమో అయ్యప్ప అంటున్నారు. ఇదే ఇలాగే హిందువులని మాత్రమే టార్గెట్ చేస్తారు. రాముడు కృష్ణుడు అయ్యప్ప అంట. మరి అల్లా యేసు దేవుళ్ళు కాదేంట్రా? వాళ్ళు ఇండియాలో లేలేంట్రా? వాళ్ళని అనడానికి ఉచ్చేంట్రా? ఇది ఎలా ఉందంటే నువ్వు అందరినీ కన్సిడర్ చేసుకొని అన్నట్టు లేదు, కేవలం హిందువులని టార్గెట్ చేసి విడదీసి రాజకీయం చేస్తున్నట్టు ఉందిరా. దేవుని నమ్మనాలు బ్రో PhD చేసి బొక్క బ్రో నువ్వు. నీకు నాస్తికుడికి మీనింగ్ కూడా తెలియదు. గట్టిగా మాట్లాడితే నహిలిజం నుంచి వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఈ నాస్తికత్వాన్ని నహిలిజం నుంచి తీసుకున్నారు. ఈ నాస్తికత్వం అనేది దేవుడు దయ్యము మనుషులు దేన్ని నమ్మదు, తనని తాను నమ్ముకోవడమే నాస్తికత్వం. సో ఈ నాస్తికులు అని చెప్పుకొని గాడ్ లేడు అని చెప్పి పోస్టులు వేయడము, ప్రచారం చేయడము, వీళ్ళందరూ నాస్తికులు కాదు, వీళ్ళందరూ హేటర్స్. ఎందుకంటే నాస్తికుడు అనేవాడు హేట్రెడ్ స్ప్రెడ్ చేయడం, లేడు అని చెప్పడాన్ని కూడా బిలీవ్ చేయడు, దాన్ని కూడా బిలీవ్ చేయడు. వీడు పేజీలు పెట్టి రన్ చేయడు, గాడ్ లేడు అని ప్రచారం చేయడు, ఎందుకంటే వాడు దాన్ని కూడా బిలీవ్ చేయడు. దాన్నే నాస్తికత్వం అంటారు. నాస్తికుడు ఈజ్ ఏ నన్ బిలీవర్, నాట్ టు బిలీవ్, అంతే. టు హేట్ కాదు. అర్థమైంది అనుకుంటున్నా మీకు నాస్తికత్వం అంటే ఏంది అనేది. గూగుల్లో అడుక్కో, చాట్‌జీపీటీని అడుక్కో. నహిలిజంలో పుట్టింది. వెళ్ళి నహిలిజంలో వెతికి తవ్వి చూడు. వెస్టర్న్ ఫిలాసఫర్స్ నుంచి చైనాలో మొత్తం నాస్తికులే. నాస్తికత్వం అంటే ఇది. అండ్ ఈవెన్ నాస్తికత్వం కూడా శ్రీకృష్ణుడి ఫిలాసఫీ నుంచి పుట్టింది. మళ్ళీ నాస్తికుడు అని పేరు పెట్టి హేట్రెడ్ పోస్టులు, హేట్రెడ్ ని స్ప్రెడ్ చేసే వాళ్ళందరూ హేటర్స్, వాళ్ళు నాస్తికులు కాదు. ఓషో నుంచి నెహిలిజం నుంచి ఫెన్రిక్ నీషియా నుంచి అయన్ ర్యాండ్ నుంచి చివరికి RGV వరకు నాస్తికత్వం అనేది నాట్ టు బిలీవ్, టు హేట్ కాదు. ఈవెన్ నువ్వు చాట్‌జీపీటీలో వెళ్ళి అడిగినా చాట్‌జీపీటీ కూడా నీకు అదే చెప్తుంది. పాయింట్ ఏంటంటే మూఢనమ్మకాలని నమ్మొద్దంటారు. వీళ్ళే మీనింగ్లెస్ పాయింట్స్ ని క్రియేట్ చేసుకొని ఒక పెద్ద మూఢనమ్మకంలో బతికేస్తుంటారు. ఏమైనా అంటే నాస్తికుడు అంటారు. నాస్తికుడు అనేవాడు ఈవెన్ హేట్రెడ్ స్ప్రెడ్ చేయడాన్ని కూడా బిలీవ్ చేయడాడు. యాక్చువల్లీ నాస్తికుల భాషలో వీళ్ళని ఎర్రిపుగులు అంటారు. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి రా. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో స్టోరీ పెట్టి నన్ను సపోర్ట్ చేయండి. दुनिया की कोई भी ताकत, कोई भी शक्ति इस देश को एक होने से नहीं रोक सकती। हालांकि मुस्लिम लीग इस बात पर जोर दे रही है कि हिंदुस्तान का बंटवारा कर दिया जाना चाहिए, लेकिन एक दिन उनको ये बात जरूर समझ में आएगी कि हिंदुस्तान का बंटवारा उनके हित में नहीं बल्कि अखंड भारत उनके लिए ज्यादा बेहतर